హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ ముచ్చట్లు. సో ఈ రోజైతే ఎంతో రుచికరమైన స్పైసీ ములక్కాయ పచ్చడి అయితే చేయబోతున్నాం అనమాట. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ కొట్టేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసేయండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. సో ప్రాసెస్ ఏంటి అనేది మొత్తం క్లియర్గా చూపిస్తాను. వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేసేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇవి 2.5 కేజీలు ములక్కాడ ముక్కలండి. అవి నేను మధ్యాహ్నమే శుభ్రంగా కడిగి ములక్కాడలు కడిగేసి ముక్కలు చేసి ఫ్యాన్ గాలికి ఆరబెట్టాను. అవి ముందే మనం ఇలా సిద్ధపరచుకోవాలి. ఇది వచ్చేసి చింతపండు అండి, ఇంచుమించుగా 3/4 కేజీ చింతపండు. అలాగే దానికి తగినట్టుగా వేరుశనగ నూనె తీసుకున్నాను నేను. వేరుశనగ నూనె వేయాలి, తగినంత కారం, తగినంత పసుపు, అలాగే మెంతి పొడి, ఆవాల పొడి వేయడానికి తగినంత తీసుకున్నాను. ఈ 1/4 కేజీ వెల్లుల్లిపాయలు తీసుకున్నాను, తగినంత ఉప్పు. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా కొంచెం నీళ్ళు వేడి చేసుకోవాలండి. అందులో ఈ చింతపండు వేసుకోవాలి. వేసుకుంటే కొంచెం త్వరగా నాంతదని వేడి నీళ్ళలో వేస్తున్నాను. రెండున్నర కేజీలు కాబట్టి ఇంత తీసుకున్నాం. అదే హాఫ్ కేజీ అలా అయితే ఒక 125 గ్రామ్స్ అట్లా సరిపోతుంది కదమ్మా. మీరు తగినంత మీ క్వాంటిటీని బట్టి మీరు చూసుకోవాలండి. చింతపండు వేడి నీళ్ళలో నానుతుందండి. దీన్ని బాగా నానిన తర్వాత మెత్తగా గుజ్జు తీసుకొని పెట్టుకోవాలి. ఇది కొద్దిగా వేడిగా ఉంది కాబట్టి నేను ఇంకో ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ పక్కన ఆయిల్ వేసాను, ప్యాన్ పెట్టుకున్నాను. దీంట్లో ఆయిల్ వేసుకొని ములక్కాడ ముక్కలు కొద్దిగా కొంచెం ఫ్రై చేద్దాం, తడిపోయే వరకు. అన్న తడి ఉంటే ఈ ఫ్రైలో పోతుంది అనమాట. అయితే మరిగిందండి. ఇప్పుడు ములక్కాయ ముక్కల్ని కొద్దిగా వేసి వేయించుకుందాం. ఇలా కొద్దిగా వేగితే చాలండి. ఇవి తీసేసి ఒక గిన్నెలో తీసుకున్నాము. అలాగే మిగతాయి కూడా ఎన్ని ఉంటే అన్నీ కొద్దిగా చొప్పున మనం వేయించుకొని పెట్టుకుందాం. అలా అంత బుడగలు ఎందుకు వస్తున్నాయి? వాటర్ వల్ల వస్తున్నాయంటమ్మా. తడి ఉంటే అట్లాగా వస్తుంది. ఇంతలా ఉన్నాయి ఏంటి అనుకుంటున్నారేమో. ఇవి మా చర్చ్లో చెట్టు ఉంటుంది అనమాట. ఆ సీడే అంతా లావుగా ఉంటాయి, కానీ లోపల అంత గుజ్జు మాత్రం లేతగానే ఉండిద్ది. కాయ ముదిరిపోలేదండి. ఆ చెట్టు విత్తనమే కొంచెం కాయ లావుగా ఉంటుంది. సరే ఎట్లాగా ఉన్నాయి కదా అని చెప్పి పచ్చడి పెడతాము ఎత్తి తీసుకొచ్చాము. అవి పచ్చడి పెడుతున్నాను అన్నమాట. ఇప్పుడు మీరు తీసుకుంటే కనుక ఎక్కువ ముదురొద్దు, మరీ లేత వద్దు, మీడియం కాయలు అయితే తీసుకోండి. చింతపండు అయితే నానిందండి, మెత్తగా పిసికాను. ఇందులో గింజలు పిప్పది ఏమీ రాకుండా ఇలా మనము ఈ గిన్నెల దాంట్లో కన్నాల దాంట్లో మనం ఇలా పెట్టుకొని మెత్తని గుజ్జు తీసుకోవాలి. చింతపండు అయితే మొత్తం గుజ్జు తీసుకున్నానండి. తీసుకుంటే ఈ మాత్రం వచ్చింది, ఈ రీతిగా బూందీలా ఉంది. ఇప్పుడు దీన్ని బాయిల్ చేయాలి. అందులోకి ఆ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు ఈ గుజ్జు అంతా వేరొక గిన్నెలో తీసుకొని ఉడికించాలండి. ఇదంతా ఒక గిన్నెలో తీస్తున్నాను. ఒక 1 స్పూన్ పసుపు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఉడికించాలి. వేసి ఇదంతా మొత్తం కలిపి దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. పక్కన ముక్కలు వేగుతున్నాయి, ఈ పక్కన గుజ్జు ఉడుకుతుంది అన్నమాట. ఆరు స్పూన్లు వేసావా? అలాగే మెంతులు కూడా వేద్దామండి. వీటిని కొంచెం దూరంగా వేయించుకోవాలి.
అయితే వేగిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇక్కడైతే ఇవ్వండి పులుసు రీతిగా ఉడుకుతుంది. సో అట్లా నూనె పైకి తేలేదాకా బాగా ఉడకబెట్టుకోవాలి చింతపండుని. ఇప్పుడైతే తాలింపు వేసుకుందామండి. ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వెంటనే వేసేయాలా? అలాగే వెల్లుల్లిపాయలు కూడా. ఎల్లుపాయలు మీరు విడిగా ములక్కాడలు అయిపోయిన తర్వాత ఒక విడిగా వేసుకున్నా పర్లేదు, లేదు అంటే ఇందులో కలిపేసి వేసుకున్నా పర్లేదు. ఇందులోనే కొద్దిగా ఇంగువ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆవాలు మెంతులు మిక్సీ పెడదామండి. అన్నీ వేరుశనగ నూనెలో చేసుకోవాలా? నువ్వుల నూనె అయితే ఇంకా బాగుంటుంది. వేరుశనగ నూనె కర్రీ బాగుందని అందులో వేస్తాను. తాలింపు అయితే వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో ఇందాక వేపుకున్న ములక్కాయ ముక్కలు మనం ఇందాక ఆవాలు మెంతులు కలిపి పౌడర్ చేసాం కదండి, ఆ పౌడర్ ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఈ తర్వాత మనం కారం వేసుకోవాలి. కారం మీరు పచ్చళ్ళ కారం అయితే ఇంకా బాగుంటుంది అనమాట, రెడ్గా వస్తుంది. సో పచ్చళ్ళ కారం వేసుకొని మీరు ఎన్ని కాయలు తీసుకుంటున్నారో దానికి సరిపడంత కారం వేసుకొని ఆ తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును అయితే వేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు చక్కగా ప్రతి ముక్కకి కారం, ఉప్పు, చింతపండు అన్నీ కలిసేలాగా మొత్తం కింద నుంచి పైకి కలుపుకోవాలన్నమాట. అన్నీ కలిపేసుకున్న తర్వాత మనం ఇంకా తాలింపు పెట్టేసుకోవడమే. పెట్టుకున్న తాలింపు ఇందులో వేసేయడమే అనమాట. సో ఇప్పుడు తాలింపు అయితే వేసేద్దాం. సో తాలింపు వేసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు తాలింపు కూడా చక్కగా కలిపేసుకోవడమే. చక్కగా తాలింపులు కూడా వేసి కలిపేసుకున్న తర్వాత మనం ఇంకా ఒక జార్ లాంటిది కానీ ఆరల్స్ మీ దగ్గర ఏ బకెట్ అయినా ఏదైనా ఉంటే కనుక అందులో వేసేసుకొని స్టోర్ చేసుకొని ఒక 3 days తర్వాత మనం చూస్తే మన పచ్చడి అయితే రెడీ అయిపోద్ది అనమాట. నేనైతే మన దగ్గర కర్డ్ అయ్యి ఉంటాయి కదా బకెట్స్, సో అందులోకి అయితే తీసుకున్నాను. సో మొత్తం అంతా కన్వర్ట్ చేసేసిన తర్వాత 3 days అయితే చక్కగా దాన్ని అలా వదిలేస్తే నూనె అంతా పైకి వచ్చేస్తుంది. ఈ 3 days తర్వాత నేను ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసి ఎలా ఉంది ఏంటి అని చూపించేస్తాను. సో ఇంకా మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. 3 days తర్వాత ఎలా ఉందో చూద్దరు కానీ. సో చూసారు కదండి, చక్కగా నూనె అయితే అలా పైకి తేలిపోతుంది అనమాట. ఇట్స్ రెడీ ఫర్ ఈట్. చాలా కలర్ఫుల్గా ఉంది, రెడ్గా. ములక్కాయ ముక్కలు కూడా చక్కగా ఏమంటారు ఊరినాయి అనమాట. నాకు చెప్తుంటేనే నాకు తినేయాలనిపిస్తుంది. అందులోనూ నేను అసలే పచ్చడి ప్రియురాలన్నమాట. సో మీకు కూడా ఇంట్లో ట్రై చేసి ఇలా పచ్చడి ఎలా ఉంది, ఎలా వచ్చింది ఏంటి అని నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అండ్ స్టార్టింగ్లో చెప్పినట్టు వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే గనక ముందు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసేయండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి. బాయ్.